నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనం తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ దగ్గర ఏదైతే మెడికల్ హెల్త్కి సంబంధించినటువంటి ఉద్యోగులంతా, కాంట్రాక్ట్ ఉద్యోగులంతా పెద్ద ఎత్తున ఒక పెద్ద ధర్నాకి అయితే పిలిపినడం జరుగుతుంది. అసలు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ధర్నాకి పిలిపినడం జరిగింది, దీనికి సంబంధించి పూర్తి విషయాలు ఏంటి అని చెప్పేసి ఆ యూనియన్ సభ్యులు మనతో ఉన్నారు, మాట్లాడమన్నా. చెప్పండి, ఎందుకు ఈ ధర్నా పిలిపినడం జరిగింది, గవర్నమెంట్ ఏం చెప్తా ఉంది? ముందుగా లెజెండ్ టీవీ యాజమాన్యానికి మా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ శానిటేషన్ సెక్యూరిటీ పేషెంట్ కేర్ ఉద్యోగులందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. మా వాయిస్ను ప్రభుత్వానికి అధికారులకు వినిపిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు దుర్గం శ్రీనివాస్. నేను తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. వైద్య ఆరోగ్య శాఖలో 1,10,000 మంది ఉద్యోగులు పనిచేస్తారు. వివిధ క్యాడర్లో, అంటే అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు, శానిటేషను, సెక్యూరిటీ, పేషెంట్ కేరు, మినిమం టైం స్కేల్, తర్వాత హానరోరియం, ఈ పేర్ల మీద 1,10,000 మంది ఉద్యోగులు వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఈ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు గత 5 నెలల నుండి జీతాలు లేవు. అనేక సార్లు సంబంధిత అధికారులకు రిప్రజెంటేషన్లు ఇచ్చినాం. ఆ రిప్రజెంటేషన్లు మేము ఇచ్చిన నాడే తీసుకుంటున్నారు. ఎక్కడ చెత్తబుట్టలు వేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఒక్క నెల జీతం రాకపోతే పర్మనెంట్ ఉద్యోగులు కావచ్చు, ఎక్కడైనా కూడా గందరగోళం చేసేటువంటి పరిస్థితి ఉన్నది. మరి మా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 5 నెలల నుంచి వెళ్ళి రిప్రజెంటేషన్లు ఇస్తున్నాము, ఎవరు పట్టించుకుంటలేరని చెప్పేసి మేము గతంలో 9వ తారీఖు రోజు నాడు రిప్రజెంటేషన్లు ఇచ్చినాం. ఎవరికి? డిఎంఈ గారికి, టీవీవీపీ కమిషనర్ గారికి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ గారికి, తర్వాత కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ గారికి, తర్వాత హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇచ్చినాం. మేము 15వ తారీఖు, నిన్నటి వరకు జీతాలు రాకపోతే 16వ తారీఖు నాడు మా గోడును ఇక్కడ వినిపిస్తాం డిఎంహెచ్ఎస్ క్యాంప్ ఆఫీసులో అని మాత్రమే చెప్పినాం. ఈరోజు మేమేదో రాస్తారోకాలో, ధర్నాలో జనానికి మేమేదో తప్పు పని చేస్తున్నట్టు మమ్మల్ని అందరినీ పెద్ద పోలీస్ బలగాలు దించి మమ్మల్ని అరెస్టు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. మేము ఎక్కడ కూడా వైద్య ఆరోగ్య శాఖ కీలకమైన శాఖ, ఆ శాఖలో మాకు ఏం చేయాలో తెలుసు. మేము అట్లాంటి కరోనా విపత్తులనే అనేక ప్రాణాలు ప్రాణంగా పెట్టి మా ఉద్యోగులు ఎంతో మంది చనిపోయినా పనిచేసినటువంటి శాఖ మా శాఖకు ఏ విపత్తు వచ్చినా, ఈ రాష్ట్రంలో ఏ విపత్తు వచ్చినా ముందు సెలవులు క్యాన్సిల్ చేస్తారు. మేము క్యాన్సిల్ చేసి ఇంటికాడ ఏదైనా పని ఉన్నదని సెలవు తీసుకున్నా క్యాన్సిల్ చేస్తే మేము వచ్చి డ్యూటీలు చేస్తాం, కానీ మా జీతం ఏమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మాకుండే జీతాలు 3 స్లాబులు, స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్ 15,600, 19,500, 22,750. ఇవే జీతాలు. ఏ చదువన్నా చదువుకొని వాళ్ళు ఈ జీతాలతోటి ఉద్యోగులు ఎట్లా బతుకుతారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 20 ఏళ్లకు పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగికి, ఇప్పుడు నియామకమయ్యేటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగికి ఒకే రకమైన వేతనం ఉంది. ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్ ఇవ్వాలని చెప్తా ఉన్నాం, ఉద్యోగ భద్రత ఇవ్వమని చెప్తా ఉన్నాం. అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా జీతం ఇవ్వడం వల్ల అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు పిఎఫ్ కట్టట్లేదు, ఈఎస్ఐ కట్టట్లేదు, ప్రతి నెల జీతం ఇవ్వట్లేదు. 18% జీఎస్టీ తింటున్నారు. ఎంప్లాయీది ఈపీఎఫ్ 13%, ఎంప్లాయర్ షేరు 12%, ఏజెన్సీ కమిషన్ 4 నుంచి 6%, తర్వాత ఈఎస్ఐ 4.5%. మొత్తం ఉద్యోగిని జీతంలో 47 పై చిలుకు పర్సెంటేజ్ ఏజెన్సీలే తింటున్నాయని చెప్పేసి అనేక సార్లు గొంతు విప్పి మేము ప్రభుత్వానికి చెప్పినప్పటికీ కూడా చెవున పెట్టట్లేదు. ప్రభుత్వము ఆ రోజు ప్రభుత్వము ఎలక్షన్లోకి వచ్చేటప్పుడు ఏం చెప్పినారంటే, ఈ మేనిఫెస్టోలో ఏం చెప్పినారు, ఏజెన్సీ విధానాన్ని రద్దు చేస్తాం, మేము ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పి నినాదంతో అవుట్సోర్సింగ్ ఉద్యోగులను మోసం చేసి ఓట్లేపించుకొని ఇలా 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా వాళ్ళ ఏజెన్సీలు క్యాన్సిల్ చేయట్లేదు, మమ్మల్ని రెగ్యులరైజ్ చేయట్లేదు, కార్పొరేషన్ ఏర్పాటు చేయట్లేదు. అనేక ఇబ్బందులకు గురైతా ఉన్నాం. మా మిత్రుడు దుబ్బాకలో హాస్పిటల్లో ల్యాబ్ ఈయన రేడియోగ్రాఫర్గా పనిచేస్తాడు. రేడియాలజీ డిపార్ట్మెంట్లో అనేక రేడియేషన్ తోటి క్యాన్సర్ వస్తుంది. మా మిత్రునికి క్యాన్సర్ వచ్చింది. ఆయన చాలాసార్లు నాకు ఫోన్ చేసి, అన్న నా జీతం లేకపోతే నాకు మందులకు లేవు అని ఏడుస్తుంటే నా కళ్ళకు నీళ్ళు వచ్చేటి. మేము బదిలాడి ఆయనను పాపము ఆ ఏజెన్సీలతో మాట్లాడితే కూడా ఏ ఒక్క ఏజెన్సీడు జీతం వేయడు. అనేక ఇబ్బందులు. ఇవాళ ఆయన పరిస్థితి ఏంది? ఇట్లా అనేక మంది. నిన్న సూర్యాపేటలో ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగి రైలు కింద పడి తల ఒక దిక్కు మొండె ముక్క దిక్కు పోయేటువంటి దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రం వచ్చిందంటే ఇది ఎంత దారుణం అని చెప్పేసి కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకు ప్రభుత్వం ఇట్లాంటి ఇవ్వాల్సి వస్తుంది? అంటే గొంతునొక్క ప్రయత్నాలు జరుగుతున్నాయి అనుకోవచ్చు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే అడిగినాం, మేము చేసిన కష్టం మా జీతం మాకు ఏమని అడిగినాం. మేము 9వ తారీఖు నాడే అందరూ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినాం, మాకు జీతాలు విడుదల చేయండి అని చెప్పేసి. దసరా వస్తుంది, బతుకమ్మ పండుగ వస్తుంది, 5 నెలల నుంచి జీతాలు లేవు. 22,750 రూపాయల జీతంతో ఈ
జనరేషన్లో బతికే అవకాశం ఉందా అని ఈ ప్రభుత్వాన్ని మేము ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా నేను అడుగుతున్నా. రెగ్యులర్ ఉద్యోగులకు మాత్రమే కరువు భత్యం ఉంటుందా? వాళ్ళకి ₹1,00,000 జీతం ఉంటే వాళ్ళకి డిఏ ఇచ్చిర్రు. మరి మా జీతం మేము చేసిన కష్టం 5 నెలలు చేసిన కష్టం జీతం కూడా మా జీతం మాకు ఇవ్వడానికి ఎందుకు మీకు మనసు ఒప్పట్లేదు అనేది ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. అవుట్సోర్సింగ్ వాళ్ళకి నెలకి ఎంత ఉంటుంది జీతం? వాళ్ళకి లక్షల్లో ఉంటుంది దాదాపు, మీకు ఎంత ఉంటుంది జీతం? ఎందుకు ఆపాల్సి? మాకు లాస్ట్ జీతం వచ్చేసి ₹22,750 అండి. అంతకు మించి ఏ ఒక్క రూపాయి ఉద్యోగి కూడా ఎక్కువ జీతం లేదు. వాళ్ళకు మాత్రం డిఏ ఇచ్చిండు మొన్న. ఇంకా 2 డిఏలు ఇస్తా అని చెప్పారు. కరువు భత్యం, డిఏ అంటే ఏంటి సార్? కరువు భత్యం. మరి మేము కరువు భత్యం కాదా? మాకు కరువు భత్యం ఇవ్వాల్సిన అవసరం లేదా? కరువు భత్యం పోని చేసిన పనికి జీతం ఇవ్వాలనేది మేము ప్రధాన డిమాండ్ తోటి ఈరోజు ఇక్కడ ధర్నా చేద్దామని రావడం జరిగింది. కానీ మా యొక్క ఉద్యోగుల సంఘటితాన్ని వీళ్ళు విచ్ఛిన్నపరిచే విధంగా అందరినీ ఎక్కడికక్కడ జిల్లాలో అరెస్టు చేసి మా యొక్క గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ప్రభుత్వం స్పందించి వెంబడే మా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు వెంబడే జీతాలు విడుదల చేయాలని కోరుతున్నాం. అంటే గత ప్రభుత్వంలో మీకు సరిగా శాలరీస్ ఇవ్వట్లేదు అని చెప్పి అవుట్సోర్సింగ్ వ్యవస్థను తీసే ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి ఎంతో మంది నిరుద్యోగులు కావచ్చు, మీలాంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు, మీలాంటి నిరుద్యోగులు అందరూ కూడా పెద్ద ఎత్తున బయటకు వెళ్ళి ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకున్న పరిస్థితి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అదే రోడ్లపైకి వస్తా ఉన్నాం. అంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు అంటారు? ప్రభుత్వాన్ని మేము అడిగేది ఒకటే. ఆ రోజు ఆ పాత ప్రభుత్వాన్ని కూడా మేము చాలా హోప్స్ పెట్టుకున్నాం. సరే, ఆ ప్రభుత్వం నెరవేర్చలేదు. ఈ ప్రభుత్వం అన్నా మాకు అడిగింది చేస్తుంది, మేనిఫెస్టోలో పెట్టింది కదా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏదో ఒకటి చేస్తామని, ఆ హామీ ఇస్తుంది అని వేచి చూసినాం. ఆల్రెడీ 2 సంవత్సరాలు దాటిపోయింది. ఒక్కొక్కరికి వయసులు పైబడిపోతున్నాయి. రేపు రెగ్యులర్ ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇచ్చినా కూడా మేము సాధించే వయసు అర్హతను మేము కోల్పోతున్నాము. దయచేసి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి వాళ్లకు నేరుగా ప్రభుత్వమే జీతాలు ఇవ్వాలనేది మా యొక్క ప్రధాన డిమాండ్. దీనివల్ల ప్రభుత్వానికి వచ్చే ఎలాంటి రూపాయి నష్టం కూడా లేదు. ఏజెన్సీలు తినే కమిషన్లను అడ్డుకట్ట వేస్తే ప్రభుత్వానికే పైసలు మిగులుతాయి. మాకు ఇచ్చే జీతము పూర్తి ఫుల్ ఫ్లెడ్జ్గా మాకు అందుతుంది. అది మాకు ఇప్పటి వరకు సరిపోతుంది. వాళ్ళ దోపిడీని అరికట్టండి. వాళ్ళు ఒకవేళ ప్రభుత్వం నుంచి ఏమన్నా డిలే అయినా, నిధులు రాలేకపోయినా వాళ్ళు ఏజెన్సీలు 3 నెలలు జీతాలు వేయాలని ఉన్నది. ఉన్నా కూడా ఏ ఏజెన్సీ వెయ్యది. మరి ఎందుకు వేస్తలేరు ఏజెన్సీలను? వాళ్ళని అడగకుండా మాకు జీతం వేయండి మహాప్రభు అని అడిగిన ఉద్యోగులను ఇవాళ గొంతు నొక్కే ప్రయత్నం చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. తప్పకుండా మా యొక్క ఆశలని మీరు నెరవేర్చాలని కోరుకుంటున్నాం. చెప్పండి, ఇప్పుడు కరోనా టైంలో కూడా మీ ప్రాణాలకు తెగించి కూడా ఎంతో మంచి రోగాలకు కూడా మీకు సేవలు చేసిన పరిస్థితి. కానీ ఎందుకు ప్రభుత్వం మీ పట్ల గుర్తించి ఎందుకు శాలరీస్ ఆపడం ఇట్లాంటివి ఎందుకు చేస్తా ఉందని అంటారు? మా పేరు రమేష్ అండి. నేను దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిలో రేడియోగ్రాఫర్గా పనిచేస్తున్నాను. గత 18 సంవత్సరాలుగా నేను పనిచేస్తున్నాం అక్కడ. కరోనా టైంలో మేము రేడియోగ్రాఫర్ అయినా కరోనా టెస్టులు రోజు ఒక 150 మంది 200 మందికి చేశాము. నాకు ఒక 5-6 సార్లు కరోనా కూడా వచ్చింది. నేను రీసెంట్గా ఒక 4 years బ్యాక్ నాకు క్యాన్సర్ సర్జరీ కూడా అయింది, కొలాన్ క్యాన్సర్ సర్జరీ అయింది. అప్పటి నుంచి మందులకు కూడా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మేము 18 ఏళ్ళ నుంచి ఏ నెల జీతము ఏ డేటు ఈ పలానా డేటుకు వస్తుంది అనేది డేటు తెలియదు, ఏది తెలియదు. ఇంతకుముందు గవర్నమెంట్ అన్న అప్పుడో ఇప్పుడు ఇస్తుంది అంటే అది కూడా గట్లే ఉండే. అప్పుడు ఏముందంటే ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాళ్ళకుండే తాడు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ తెచ్చుకున్నాక మెడకొచ్చింది. ఇప్పుడు గత 5 నెలల నుంచి జీతాలు లేవు. ఎట్లా పోషించుకున్నాం? అదే రెగ్యులర్ ఎంప్లాయీస్కి 1 నెల జీతం రాకపోతే కింది మీద అవుతారు. వాళ్ళ 1 నెల జీతం మాకు 5 నెలల జీతంతో సమానం. మాకు వచ్చేది 19,800 సార్. అందులో అన్ని కటింగ్సే పోతాయి. ఇప్పుడు ఈ జిఎస్టీ, ఈఎస్ఐ, పిఎఫ్ ఇవన్నీ సరిగ్గా కట్టారు. ఇప్పుడు ఈ వచ్చిన ఉపసంఘం వేసింది గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఉపసంఘం వేసింది, కార్పొరేషన్ చేస్తాను. అది ఇప్పటి వరకు ఊసులేదు, దాన్ని పూసేలేదు. ఏం చేయమంటారు సార్? ఇప్పుడు సంసారం గడవక ఇప్పుడు పట్టుకొని వస్తుంటే ఆదిలాబాద్, భద్రాచలం, కొత్తగూడెం ఎక్కడెక్కడి నుంచో వస్తుర్రు. వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్ చేసిర్రు. ఇప్పుడు నాకు క్యాన్సర్ సర్జరీ నాకు అయింది. ఇప్పుడు నాకు 4 years అయింది. నాకు మందులకు పైసలు వాళ్ళని అడిగామంటే నువ్వు ఏమన్నా అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తున్నావు, నీకెందుకు డబ్బులు? ఇది సార్ మా గోస. ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మాపై దయ చూసి రేపటిలోగా మా ప్రభుత్వం నుంచి మాకు వచ్చే 4 నెలల జీతాన్ని విడుదల చేసి మాకు పండుగకు తృప్తి కలిగేయాలని మా కుటుంబాల తరఫున కోరుకుంటున్నాం. వాళ్ళు మీరు హెల్త్ మినిస్టర్ దగ్గర కానీ ఎవరి దగ్గర వెళ్ళే ప్రయత్నం చేసినా చెప్తే వాళ్ళు వాళ్ళ నుంచి ఆన్సర్ ఎలా వస్తుంది? మరి వాళ్ళ దగ్గర ఓనిస్తలేరు కదా మూలను, వాళ్ళ దగ్గర ఓనిస్తలేదు. మా స్టేట్ ప్రెసిడెంట్ రిప్రజెంట్ ఇచ్చాడు మొన్న 9వ తారీఖు నాడు. 13వ తారీఖు లోపు జీతాలు ఇవ్వకపోతే 16వ తారీఖు ధర్నా కోదామని రిప్రజెంట్ ఇచ్చాడు. అన్ని హెల్త్ మినిస్టర్, హెల్త్ సెక్రటరీకి అందరికి ఇచ్చాడు. కానీ ఇప్పటి వరకు ఊసేలేదు. మేమంటే పట్టింపే లేదు. అసలు మేము ఈ గవర్నమెంట్లో పనిచేస్తున్నామా లేదా అనేది మాకే డౌట్ ఉన్నది. ఇప్పుడు ఇది ఎవరు ఊసేలేదు ఇప్పటి వరకు. నిన్నటి వరకు మరి ఏమన్నా కొంచెమన్నా కదిలికి వచ్చి ఏమన్నా బడ్జెట్ 1 నెల 2 నెలలు 3 నెలలు విడుదల చేస్తారని అట్లన్నా
ఉండే, అది ఊసేలేదు. ఇప్పుడు ధర్నాకు వస్తే ఎక్కడో లక్కని అరెస్ట్ చేస్తారు. చాలా మంది వెళ్ళారు. నిన్న రాత్రి 12-1 గంటల నుంచి ఆదిలాబాద్ నుంచి వెళ్ళారు వాళ్ళు ఇక్కడ ఏరుకోవాలని, కానీ ఎక్కడో లక్కన అరెస్ట్ చేస్తారు. దయచేసి ఇప్పటికైనా గవర్నమెంట్ ఆలోచించి, గౌరవ ఉప ముఖ్యమంత్రి అయినా మనం ఈ శాఖ మంత్రి గారైనా ఆలోచించి వెంబడే నిధులు విడుదల చేయాలని, మాకు 4 నెలల జీతం ఇచ్చి సంతృప్తి పండుగ మాకు ఉన్న వాళ్ళతో మంచిగా చేసుకోవాలని కోరుకుంటున్నాం. అంటే కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ఏదైనా మాట్లాడినా ప్రశ్నించినా కూడా ఇతర పార్టీలు రెచ్చగొడుతున్నాయి అనడం, లేకపోతే వీళ్ళు వెనక కావాలని ఎవరు రెచ్చగొట్టి మాట్లాడిస్తున్నారు, కానీ మీ ఆవేదన అని చెప్పేసి అర్థం చేసుకుని ప్రభుత్వం నిజంగా ఎట్లా చూడొచ్చు దీన్ని? ఇప్పటికి ఏ పార్టీ కూడా మా గురించి మాట్లాడలేదు సార్. ఇప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇట్లా టీఆర్ఎస్ కూడా మాట్లాడతలేరు, సిపిఐ, సిపిఎం, భారతీయ జనతా పార్టీ ఎవరు కూడా ఖండిస్తలేరు. మాకు 4 నెలల జీతాల నుంచి ఎవరు పరామర్శించడం లేదు, ఖండించడం లేదు సార్. మా ఇప్పుడు మేము మేల్కొనే మేము వచ్చి ఇప్పుడు ఈ గవర్నమెంట్ మీద పోరాటాన్ని దిగాము. ఇప్పటికైనా శాంతియుతంగా చేస్తున్నాం మేము. గవర్నమెంట్ దయచేసి మా జీతాలు మాకు ఇప్పేయాలని, ఈ 4 నెలల జీతాలు ఈ 1 or 2 days లో విడుదల గవర్నమెంట్ కోరుకుంటున్నాం. అంటే అయినా ప్రభుత్వం మీ పట్ల స్పందించక అయినా మళ్ళీ అదే మొండితోలో పోతే ఏం చేస్తారు? నెక్స్ట్ కార్యాచరణ ఏంటి మీ తరఫున? మేము ప్రతి హాస్పిటల్ ముందట ధర్నాలు ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు చూడండి ఎంతమంది పేషెంట్లకు సర్వీస్ చేస్తున్నాము. ఊళ్ళల్లో డయేరియా, వైరల్ ఫీవర్స్ విపరీతమైన పేషెంట్. ఇప్పుడు మా దగ్గర వేరే హాస్పిటల్ రోజు 300 మంది ఓపీ ఉంటుంది. వాళ్ళందరికీ స్టాఫ్ తక్కువ ఉన్నా మేము సర్వీస్ చేస్తున్నాం సార్. ఇప్పటికైనా ఆలోచించి చేయకపోతే మా హాస్పిటల్ ముందర మేము శాంతియుతంగా ధర్నా చేస్తాం. హాస్పిటల్ పోకుండా బయట ధర్నాలు చేసినా అక్కడ రోగులకు ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఆ రోగులు మళ్ళీ ప్రభుత్వానికి ఒత్తిడి ఛాన్స్ ఉంటుంది కదా. శాంతియుతంగా చేసుకుంటూ మేము చేసే ధర్నా మేము చేస్తాం సార్. పేషెంట్లకు ఎలాంటి ఇబ్బంది కానియకుండా మా హాస్పిటల్ తరఫున మేము శాంతియుతంగా ధర్నా చేస్తాం. అలా చెప్పండి, ప్రభుత్వం ఏం చెప్తా ఉంది అంటే మీరు ఎన్నో రోజులు కూడా చెప్తా ఉన్నారు కదా. గౌరవ ముఖ్యమంత్రి గారు కోరేది ఏంటంటే, మీకు 1 నెల జీతాలు రాకపోతే మీరు ఎంత అవస్థపడుతున్నారో, మేము 5 నెలల నుంచి పిల్లలము, మా ఫ్యామిలీ స్కూల్ ఫీజులు, ఇండ్ల రెంటు, ఇవన్నిటికి వెళ్ళాలంటే మాకు ఎంత ప్రాబ్లం అవుతుందో తెలుసుకొని మా పైన దయదలిచి ఇప్పటికైనా 5 నెలల జీతాలు రిలీజ్ చేయాలని గవర్నమెంట్ను కోరుతున్నాం. శాంతియుతంగా పోరాటం చేయిస్తున్నాం. ఇక్కడ వీళ్ళు చెప్తున్న పరిస్థితి ఏంటంటే, దాదాపు మేము అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్నాం. దాదాపు 5 నెలల నుంచి జీతాలు ఒక్కొక్కరికి 22,000, 18,000 నుంచి 22,000, 23,000 వరకు మాత్రమే మాకు శాలరీస్ ఉంటాయి. కానీ లక్షల్లో శాలరీస్ చేసే వాళ్ళు, రెగ్యులర్ వాళ్ళు చాలా మంది కూడా హాస్పిటల్లో ఉన్నారు. కానీ వాళ్ళకి 1 నెల రాకపోయినా కూడా ఎటో ఇబ్బందులు అయిపోయి కూడా ఎక్కడి నుంచో వాళ్ళకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. కానీ అవుట్ సోర్సింగ్ వాళ్ళని పట్టించుకునే ప్రయత్నాలు కూడా జరగట్లేదు. ఎన్నో రోజుల్లో కూడా మేము ఇట్లాంటి ఇబ్బందులు పడతాను. ఖచ్చితంగా మా ఉద్యోగాన్ని కూడా పర్మనెంట్ చేయాలి, మాకు కావాల్సిన వేతనాలు ఇవ్వాలి, మాకు బీమా కూడా చెల్లించాలని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా వాళ్ళు ఆవేదన చెందుతున్న పరిస్థితి. ఇక్కడ ఎన్నో రాష్ట్రాల్లో ఇక్కడ మేము పెద్ద ఎత్తున కూడా మెడికల్ కౌన్సిల్ దగ్గర ధర్నా ప్రోగ్రామ్ శాంతియుతంగా ధర్నా ఏర్పాటు చేసుకుంటే కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలకు ఆ జిల్లాలో పొద్దునే ముందస్తుగా అరెస్ట్ చేశారు, కొందరిని అవజరట్లు కూడా చేసిన పరిస్థితి. అసలు ప్రభుత్వం ఇట్లాంటివి ఇంకా కంటిన్యూ చేస్తే మాకు ఏదైతే మాకు ఇస్తున్నటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అవేవైతే మాకు ఇవ్వకపోతే మనకు ఖచ్చితంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపైకి ఎక్కి కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. ఏదైతే తెలంగాణను సాధించుకున్న తర్వాత నీళ్లు నిధులు నియామకాలని ఆ 3 అంశాలపైన తెలంగాణ వచ్చింది తప్ప, మళ్ళీ తెలంగాణ వచ్చినాక 12 ఏళ్ళు గడిచినా కూడా మళ్ళీ అదే ఉద్యోగాల కోసం, మళ్ళదే శాలరీల కోసం, ఇంక్రిమెంట్ల కోసం పోరాటం చేయవలసి వస్తుంది. ఖచ్చితంగా ప్రభుత్వాలు, ఇటు ఆర్థిక శాఖ మంత్రి కావచ్చు, సీఎం కావచ్చు, ప్రతి ఒక్కరు, మా డిహెచ్ఓ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. లేకపోతే పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము మా పనులు బంద్ చేసుకుని రోడ్లపైకి దిగుతాం. ఏదైతే కరోనా సమయంలో కూడా ఆ కరోనా చావంచుల నుంచి కూడా మేము ఎంతో మందిని బయటకు కాపాడాం. మేము చనిపోతామని తెలిసినా కూడా ఎంతో మందికి సేవలు అందించినాం. కానీ ఆ గుర్తింపు కూడా మాకు లేకుండా పోయింది. ఖచ్చితంగా ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాకు సేవలు అందిస్తుందని మేము నమ్మకంతో ఉన్నాం. లేకపోతే పెద్ద ఎత్తున బయటకు వచ్చి ఏదైతే సేవలు చేస్తున్నామో సేవలని బయటకు వచ్చి ధర్నాలో కూర్చుంటే ఎంతో మంది రోగులు ప్రభుత్వాన్ని తిట్టుకునే ఇబ్బందులు జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం వీటిపైన ఆలోచించి మాకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్న పరిస్థితి. 5 నెలల నుంచి జీతాలు లేకపోతే వీళ్ళు నెల జీతాలు తీసుకుంటారు. ఇలా జీతాలు అడగడానికి కొత్త జైలు పెట్టినట్టు అందరినీ లోనగినట్టు ఇది న్యాయమా? ఇదే రేవంత్ రెడ్డికి ఇంతకింత గతి పట్టుద్ది. ఆయన జీతాలు ఇవ్వకుండా రోజు రోజుకు కార్మిక ఉద్యోగుల్ని అనగదొక్కాలని చూస్తున్నాడు. రాబోయే కాలంలో ఈ నిర్బంధం మరింత తీవ్రంగా వ్యతిరేకత తయారైతుంది. రేవంత్ రెడ్డి సంగతి చెప్తారు. పోలీసు వాళ్ళు కూడా ఇంత అతి ఉత్సాహం పనికిరాదు. పోలీసు వ్యవస్థ చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నది. తెలియజేయడం కాదు, కనీసం వచ్చిందెందుకు, ఏం చెప్పాలనుకుంటారు అది కూడా ఈయన ఓపిక లేదు పోలీసు వాళ్ళకి. ఎంతమంది పోలీసు వాళ్ళు తీసుకొచ్చి జైల్లో పెట్టినట్టు ఇట్లా లోన పెడితే వాడి బాధ ఎట్లా చెప్పుకుంటాడు? వాడి బాధ చెప్పుకోనియారు, ఏం చెప్పుకోనియారు. ఓటం లేవటం తీసుకొచ్చేసి ఒక గదిలో పడేసినట్టు. అందుకనే మేము ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నువ్వు పోలీసు వాళ్ళతోటి ఉద్యోగుల్ని, కార్మికుల్ని అనగదొక్కాలని చూస్తే నీ పప్పులు కావు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మంది ఇక్కడికి రావడానికి ప్లాన్ చేసుకున్నారు. కానీ ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లలో పెట్టినారు.
వాళ్ళు 5 నెలల నుంచి జీతాలు లేవు. అన్నమో రామచంద్ర కడుపు పట్టుకొని ఉన్నారు. పోలీసు వాళ్ళకు లక్షల లక్షల జీతాలు, వాళ్ళకి వస్తే వాళ్ళు మాత్రం ఒక్క పూట జీతం రాకపోతే ఊకోరు. ఇలా 5 నెలల నుంచి జీతం రాని వాళ్ళని తీసుకొచ్చి లోన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. గేట్లు లోన పడేస్తున్నారు. ఎవరిని పడితే వాళ్ళని ఆడ మగ తేడా లేదు, నెట్టుకు రావటమే. ఇది చాలా అన్యాయం, చాలా దుర్మార్గం. ఈ జీతాలు వచ్చేంత వరకు ఈ పోరాటం ఇంకంత ఉద్ధతం చేస్తాం. ఇవాళ అనుకుంటున్నారు లోన పెట్టి తాళాలు వేసినవని చెప్పేసి, గేట్లకు తాళాలు వేసినవని చెప్పేసి. రాబోయే కాలంలో ఇంకా సీరియస్గా ఉంటుంది, ఇంకా తీవ్రతంగా ఉంటుంది. జీతాలు ఇచ్చేదాకా పోరాటం ఆగదు. కాంట్రాక్ట్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఇలా 5 నెలల నుంచి కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ వర్కర్లకు జీతాలు లేవు. రేవంత్ రెడ్డి గారు, మీరు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినారు. మీరు ఇచ్చిన హామీలన్నీ ఎప్పుడో బురదలో దొక్కేసిర్రు. కనీసం ఇచ్చిన జీతాలన్నీ ఇవ్వండి. రాష్ట్రంలో చాలా మంది డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క వారికి ఉన్నది కూడా వేతనాల సమస్య. దాని పట్ల ప్రభుత్వం చెప్తున్నది కూడా డబ్బులు లేవని చెప్పే మాటనే కదా. డబ్బులు లేవని సిగ్గుచేయని మాట ఎందుకమ్మా? డబ్బులు లేని మాట ఎందుకంటారు మీరు? అధికారంలోకి వచ్చినప్పుడు తెలియదు ఈ రాష్ట్రాన్ని ఎట్ట పరిపాలించాలని చెప్పేసి లేనిపోయిన ఉపన్యాసాలన్నీ ఇచ్చేసి పోయిన ప్రభుత్వాలు ఎట్టిచ్చిన జీతాలు, పెద్ద పెద్ద జీతాలు ఎట్టొస్తున్నాయి? వీళ్ళ దొరికినారు పేదోళ్ళు. వీళ్ళ జీతాలు హైయెస్ట్ జీతాలు 19,000 అమ్మా, 11,000, 11,000, 13,000, 19,000 డిఫరెంట్ ఉంటది. ఎవరికైనా 50,000-60,000 లేవు కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు. చాలా చిన్న జీతగాళ్ళు. వీళ్ళకి జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు అనడానికి సిగ్గుండొద్దు నోటితోటి మాట్లాడటానికి. ఏం మాట్లాడుతుంది గవర్నమెంట్? ఎంత అన్యాయం! అరే వాళ్ళకి మీరేమో మేనిఫెస్టోలో జీతాలు పెంచుతానని చెప్పారు. జీతాలు పెంచుతానని చెప్పిన వాళ్ళు జీతాలు పెంచకుండా ఉన్న జీతాలు ఇవ్వట్లేదు. జీతాలు అడగడానికి కొత్త పోలీసు వాళ్ళతో అరెస్టులు, ఎట్టబడితే అట్లా నెట్టించుకోవటాలు, ఎట్టబడితే అట్లా వాళ్ళని తిట్టటాలు. ఏం తమాషానా ఇదేమన్నా? ఏమనుకో నియంత్రిత ప్రభుత్వమా? పక్క దేశాలు చూడటంలే ఒళ్ళు బట్టలు కూడా తీసుకొడతారు. ఇదే పరిస్థితి నిట్టనే అనగదొక్కడం మొదలు పెడితే నేను పోలీసు వారికి కూడా చెప్తున్నా, ఇవాళ మీరు కొంచెమన్నా సమన్వయం చేయకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కార్యకర్తలు లెక్క పనిచేస్తే రాబోయే కాలంలో వీళ్ళెవరూ భయపడరు. ఇలాంటివి అనేక రకం చూసినాం మేము. తిరుగుబాటు మొదలైతే మామూలుగా ఉండదు, ఉరికిస్తారు. ఏం నిరసన మీరు చూసిరు కదా, పత్రికా టీవీల సమక్షంలో చూసిరు కదా. వీళ్ళని ఈ రకంగా నెట్టుడు ఆడ మేము ట్రాఫిక్ కూడా మేము అడ్డం ఉండమని చెప్పినాం, మేము పక్కన కూర్చుంటామని చెప్పినాం. బ్యానర్లు పట్టుకొని ప్లే కార్డులు పెట్టుకుంటే వచ్చే అధికారులు పోయే అధికారులు దాన్ని చూసి అన్న కొంత చలనం వస్తుందేమో అని చెప్పేసి బాధపడుతాం. అంతేకాని ఏమైనా తుపాకులు పట్టుకొని వచ్చిర్రా, ఏమైనా కట్టెలు పట్టుకొని వచ్చిర్రా? ఎందుకు అంత అంత ఆవేశం ఎందుకు ఈ పోలీసు వాళ్ళకి? ఇవాళ గేట్లు పడేసిరు కదా. రాబోయే కాలంలో మేము కూడా ఇదే పద్ధతి, అంటే మర్యాద పనికిరాదన్నట్టు, ప్రజాస్వామ్యాన్ని మీరు గౌరవించరన్నట్టు. అంటే వీళ్ళు కూడా నేర్చుకోవాలి, కొత్త పద్ధతులు నేర్చుకొని సమస్యల పరిష్కారానికి ఏ పద్ధతుల్లో పోవాలో అనేది కొత్తగా ఈ పోలీసు వ్యవస్థ నేర్పుతున్నది. కంచెలు బద్దలు కొట్టుకొని రాలే, కంచెలు వేస్తున్నారు. ఇవాళ అడిగినందుకు కంచెలు వేస్తున్నారు. ఉపన్యాసాలు ఓ బ్రహ్మాండంగా చెప్పిండు రేవంత్ రెడ్డి. ఓ మొత్తం ఆకాశంలో చంద్రుని చూపించి అన్నం తినిపించినట్టు అందరికి మాటలు చెప్పిండు. ఇవాళ అందరి కడుపులు కాలుస్తుంది. అరే మామూలు బాధ కదబ్బా. దగ్గర 1,00,000 మంది అవుట్ సోర్సింగ్ కార్మికులు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తారు. అరే వాళ్ళందరికీ ఒక్కొక్కరికి జీతాలు లేకపోతే సచ్చినోడు పీనుగని బయట వేసుకొని కర్మకాండాలు చేయడానికి డబ్బులు లేకుండా బాయే. అలాంటి పరిస్థితి దౌర్భాగ్యం ఉంటే జీతాలు ఇవ్వండి అని అడగడానికి వస్తే ఈ కమిషనర్ గారు ఉన్నారు. ఆ కమిషనర్ గారు అయితే ఇట్లా పుల్లలో తీసి పడేస్తుంది అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని. కనీసం గవర్నమెంట్ తోటి మాట్లాడి అయ్యా మీతోటి మేము పని తీసుకుంటున్నాం, మన జీతాలు ఇస్తామని మాట్లాడేది కూడా లేకుండా పోయింది. ఎంత అన్యాయం! ఏజెన్సీలను తీసేస్తామన్నారు, కార్పొరేషన్ వేస్తామని చెప్పిండ్రు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచుతామని చెప్పిండ్రు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పిండ్రు. ఆ రేవంత్ రెడ్డి నాలుకకు అదుపు ఏది లేకుండా అధికారానికి రావడానికి కారం వచ్చినట్టు హామీలు ఇచ్చిండు. ఇవాళ నమ్మి ఓటేసిన వాళ్ళందరూ ఏడుస్తున్నారు. అదొక భాగం. మేము అనేది ఏంటంటే కార్మిక సంఘాలుగా మేము ఇవాళ దొంగతనం చేయడానికి రాలే, ఎవరిని కొట్టడానికి రాలే, ఎవరిని తిట్టడానికి రాలే. మేము వచ్చింది ఎందుకు వచ్చినాం? కేవలం 5 నెలల జీతాలు అడగడానికి వచ్చినాం. నువ్వు 5 నెలల జీతాలు అడగడానికి వస్తే ఈ రకంగా చేసేది? నువ్వు ఇవాళ కనీసం ఏదన్నా వాళ్ళని ఒక్క 2 నిమిషాలు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినవా? నువ్వు నీ సిఐఓ నీ ఏసీపీనో వచ్చి ఎందుకు వచ్చిండ్రా అని అడిగినరా? ఎవడన్నా అసలు ఆ లోకమే లేదు. ఎవరన్నా ఇట్లా పట్టుకొని వస్తే, కాగితం పట్టుకొని వస్తే చాలు, వాడిని మొత్తం బలవంతంగా ఒకడొస్తే 4 పోలీసులు ఒకరికి వెంటబడి వాడిని లోనకు రానియకుండా బయటకు ఆడలేదు మగలేదు నెట్టేసి పడేస్తున్నారు. ఇలా ఇంకా పెరుగుతాయి. నువ్వు జీతాలు ఇవ్వాలా, ఈ ఒక్క రంగమే కాదు, తను అన్నట్టుగా అనేక రంగాలలో ఇవాళ జీతాలు ఇవ్వలేదు.
ఇవాళ ఇది మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కాబట్టి ఇక్కడికి వచ్చిన రేపు మధ్యాహ్న భోజన కార్మికులు వస్తారు, వాళ్ళు బిల్లులు లేవు, జీతాలు లేవు, వాళ్ళు గొడవ చేస్తున్నారు. అట్లా ఏ రంగం చూసినా కూడా ఏడుస్తూనే ఉన్నారు. ఎవడు అంత సంతోషంగా లేదు. కరోనా లాంటి టైంలోనే జీతాలు సరైన టైంకి ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇప్పుడు ఈ ప్రభుత్వం యొక్క దౌర్భాగ్యం అది, ఈ ప్రభుత్వం యొక్క దౌర్భాగ్యం, చేతగానితనం అది. కరోనా టైంలో జీతాలు తీసుకున్నారు. పోయిన గవర్నమెంట్ పిఆర్సీలో భాగం చేసి 30% జీతాలు పెంచింది. ఈ వచ్చి 2 ఏళ్లు దాటుతా ఉంది, కనీసం జీతాలు పెంచడం చర్చ లేదు. పిలిచి మాట్లాడినోడు గతి లేడు. ఇచ్చిన హామీల గురించి సమీక్షలు లేవు. కేవలం ఈ రోజు మాటలతోటి నడిపిస్తూ ఇవాళ అబద్ధాలు ఆడుతూ మా అంటే డబ్బులు లేవు అని చెప్పేసి బొంకటం మాత్రం మొదలు పెట్టారు. వాళ్ళు తినేవి వాళ్ళు తింటారు. ఎవరు తింటలేదే? ఆ హెల్త్ మినిస్టర్ ప్రశాంతంగా నిద్రపోతాడమ్మా. ఆయనకు చెప్పినా అర్థం కాదు, ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకు అర్థం కాదు. మేము పోయి మెమోరాండం ఇస్తుంటే మెమోరాండం ఒక్కేళ్ళు ఉంటుంది, ఆయన ఒక్కేళ్ళు చూస్తుంటాడు, మిగతా వాళ్ళు ఇంకొకరితో మాట్లాడుతుంటారు. అసలు ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు కానీ ఆయన మినిస్ట్రీ కానీ శ్రద్ధ లేదమ్మా. శ్రద్ధ ఉంటే ఇంత గతి రాదమ్మా. మీరు ఒక్కటి ఆలోచన చేయండి. వాడు 10,000, 12,000, 14,000 జీతగాళ్ళు ఇవాళ 5 నెలల నుంచి జీతాలు లేకపోతే వాళ్ళు ఎట్ట బతుకుతారు? ఒక్క మాట ఆ రేవంత్ రెడ్డినే మాట్లాడమనండి. లేదనుకుంటే మేము బలిచి చేస్తున్నామా? జీతాలు ఇస్తుంటే తినిదే అరగక చేస్తున్నామా? అరే గవర్నమెంట్ ఒక పద్ధతి ఉండాలి కదమ్మా. కనీసం వాళ్ళని ఆలోచన చేయాలి. ఈ పోలీసు వాళ్ళకన్నా వాళ్ళకి అసలు కొంచెమన్నా అవగాహన ఉండాలిగా, మానవత్వం ఉండాలి కదా, ఆలోచన చేసే పరిస్థితి ఉండాలిగా. అడిగేటోనన్నా అడగనియరు రైతు. 5 నెలల జీతాలే నెల కూడా 10 డేట్ కు జీతాలు పడతాయని తెలియదు. ఏజెన్సీ విధానం లేదు, అన్ని పోయినాయి, అన్ని దుఃఖాలు తొక్కిర్రు. అప్పుడు అన్న వస్తుండే అనుకున్నాం. ఇప్పుడు 5 నెలల పండుగలకు ఏమన్నా నడుకుందామంటే నీకెందుకే పైసలు, నువ్వే గవర్నమెంట్ దవాఖాన పనిచేస్తున్నావు అండి. మంత్రులకు కూడా పైసలు ఇస్తలేరు మేడం. ఎట్లా గడవాలి మా సంసారాలు? అరే ఆ గవర్నమెంట్ ఉన్నా ఇప్పుడు ఆ 2 నెలలు ఆపినా ఆ 2 నెలలని ఒకసారి ఎత్తురు. ఇప్పుడు 4 నెలలు ఆపినా 4 నెలలకు 1 నెల ఎత్తారని 1 నెల లేదు, అది లేదు, ఇది లేదు, అన్ని పోయినాయి. 5 నెలలు ఇప్పుడు ఏం చేయమంటావు? ఇప్పుడు అది రెగ్యులర్ పక్క పెట్టండి. ఇప్పుడు ఉన్న జీతాలన్నా సరిగైతే చాలు. గవర్నమెంట్ ఇప్పటికైనా దయచేసి ఒకటే కోరుతున్నాము, ఈ 2-3 రోజులలో ప్రభుత్వం మా జీతాలు మాకు 4 నెలల జీతాలు విడుదల చేసి వేయాలని గవర్నమెంట్ ప్రత్యేకంగా కోరుతున్నాం.